ప్రజల ఆరోగ్యంతో మరోసారి ప్రమాదకరమైన ఆట ఆడుతున్న షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చాయి. కుళ్ళిన దుర్వాసన వెదజల్లుతున్న మాంసాన్ని మార్కెట్లోకి పంపించేందుకు సిద్ధం చేస్తున్న ఈ దందా హైదరాబాద్ నగరాన్ని షాక్ కు గురిచేసింది. హైదరాబాద్ లోని బాలాపూర్ పరిధిలో ఉన్న సలామీ ఇండస్ట్రీస్ పై పోలీసులు నిర్వహించిన మెరుపు దాడులు సంచలన నిజాలను బయటపెట్టాయి. పోలీసులు అధికారులు అక్కడ చేసిన తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు నిజంగా గగ్గురు పొడిచేలా ఉన్నాయి. ఎటువంటి హైజీన్ లేకుండా ఈగలు ముసురుతున్న వాతావరణంలో మాంసాన్ని నిల్వ ఉంచడం, అదే మాంసాన్ని ప్రాసెస్ చేసి విక్రయానికి సిద్ధం చేయడం గుర్తించారు పోలీసులు. అయితే కేవలం చికెన్ మాత్రమే కాదు, మేక తలలు, జంతువుల వ్యర్థాలు, పాడైపోయిన మాంసం ఇవన్నీ భారీగా సీజ్ చేశారు. అత్యంత ప్రమాదకరంగా ఈ వ్యర్థాలను కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ లో కలిపే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇది ఇక్కడే ఆగిపోలేదు. ఈ కుళ్ళిన మాంసం ప్రధానంగా చిన్న హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వంటి చోట్లకు సరఫరా అవుతున్నట్టు సమాచారం. ఇక తక్కువ ధరకు వస్తుందని ఇలాంటి మాంసాన్ని కొనుగోలు చేయడం వల్ల తెలియకుండానే ప్రజలు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇదొక్కటే కాదు, ఇతర కల్తీ దందాలు కూడా ఇలాంటి ఘటనలు ఒక్క బాలాపూర్కే పరిమితం కావు. దేశ వ్యాప్తంగా కూడా ఆహార కల్తీ కేసులు పెరుగుతున్నాయి. పాలు, పాల ఉత్పత్తుల్లో డిటర్జెంట్, యూరియా కలిపి పాల నాణ్యతను కృత్రిమంగా పెంచే ఘటనలు పలు చోట్ల బయటపడ్డాయి. ఇక మసాలా పొడుల్లో ఇటుక పొడి, సింథటిక్ కలర్స్ కలిపి మిర్చి, పసుపు పొడులను అమ్ముతున్న కేసులు ఉన్నాయి. వంట నూనెల్లో తక్కువ నాణ్యత కలిగిన ఆయిల్స్ ను మిక్స్ చేసి బ్రాండెడ్ ఆయిల్ గా విక్రయించడం జరుగుతోంది. ఇక స్ట్రీట్ ఫుడ్ కల్తీలు జరుగుతున్నాయి. పాత నూనెను మళ్లీ వాడటం, పాడైపోయిన పదార్థాలను రీయూజ్ చేయడం సాధారణమైపోయింది. నకిలీ ప్యాకేజింగ్ అంటే లోకల్ గా తయారు చేసిన ఫుడ్ ను బ్రాండెడ్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్మే మాఫియా కూడా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రజా ఆరోగ్యంపై రాజీ పడేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటువంటి యూనిట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే సలామీ ఇండస్ట్రీస్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి ఈ దందా వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ ను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ ఘటన మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. అదేమిటంటే బయట తినేటప్పుడు అసాధారణ వాసన ఉంటే వెంటనే ఆపేయండి. చాలా తక్కువ ధరకు దొరికే ఫుడ్ పై సందేహించండి. హైజీన్ లేని చోట్ల తినడం మానేయండి. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయండి. ప్రజల ఆరోగ్యంతో మరోసారి ప్రమాదకరమైన ఆట ఆడుతున్న షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చాయి. కుళ్ళిన దుర్వాసన వెదజల్లుతున్న మాంసాన్ని మార్కెట్లోకి పంపించేందుకు సిద్ధం చేస్తున్న ఈ దందా హైదరాబాద్ నగరాన్ని షాక్ కు గురిచేసింది. హైదరాబాద్ లోని బాలాపూర్ పరిధిలో ఉన్న సలామీ ఇండస్ట్రీస్ పై పోలీసులు నిర్వహించిన మెరుపు దాడులు సంచలన నిజాలను బయటపెట్టాయి. పోలీసులు అధికారులు అక్కడ చేసిన తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు నిజంగా గగ్గురు పొడిచేలా ఉన్నాయి. ఎటువంటి హైజీన్ లేకుండా ఈగలు ముసురుతున్న వాతావరణంలో మాంసాన్ని నిల్వ ఉంచడం, అదే మాంసాన్ని ప్రాసెస్ చేసి విక్రయానికి సిద్ధం చేయడం గుర్తించారు పోలీసులు. అయితే కేవలం చికెన్ మాత్రమే కాదు, మేక తలలు, జంతువుల వ్యర్థాలు, పాడైపోయిన మాంసం ఇవన్నీ భారీగా సీజ్ చేశారు. అత్యంత ప్రమాదకరంగా ఈ వ్యర్థాలను కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ లో కలిపే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇది ఇక్కడే ఆగిపోలేదు. ఈ కుళ్ళిన మాంసం ప్రధానంగా చిన్న హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వంటి చోట్లకు సరఫరా అవుతున్నట్టు సమాచారం. ఇక తక్కువ ధరకు వస్తుందని ఇలాంటి మాంసాన్ని కొనుగోలు చేయడం వల్ల తెలియకుండానే ప్రజలు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇదొక్కటే కాదు, ఇతర కల్తీ దందాలు కూడా ఇలాంటి ఘటనలు ఒక్క బాలాపూర్కే పరిమితం కావు. దేశ వ్యాప్తంగా కూడా ఆహార కల్తీ కేసులు పెరుగుతున్నాయి. పాలు, పాల ఉత్పత్తుల్లో డిటర్జెంట్, యూరియా కలిపి పాల నాణ్యతను కృత్రిమంగా పెంచే ఘటనలు పలు చోట్ల బయటపడ్డాయి. ఇక మసాలా పొడుల్లో ఇటుక పొడి, సింథటిక్ కలర్స్ కలిపి మిర్చి, పసుపు పొడులను అమ్ముతున్న కేసులు ఉన్నాయి. వంట నూనెల్లో తక్కువ నాణ్యత కలిగిన ఆయిల్స్ ను మిక్స్ చేసి బ్రాండెడ్ ఆయిల్ గా విక్రయించడం జరుగుతోంది. ఇక స్ట్రీట్ ఫుడ్ కల్తీలు జరుగుతున్నాయి. పాత నూనెను మళ్లీ వాడటం, పాడైపోయిన పదార్థాలను రీయూజ్ చేయడం సాధారణమైపోయింది. నకిలీ ప్యాకేజింగ్ అంటే లోకల్ గా తయారు చేసిన ఫుడ్ ను బ్రాండెడ్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్మే మాఫియా కూడా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రజా ఆరోగ్యంపై రాజీ పడేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటువంటి యూనిట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే సలామీ ఇండస్ట్రీస్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి ఈ దందా వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ ను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ ఘటన మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. అదేమిటంటే బయట తినేటప్పుడు అసాధారణ వాసన ఉంటే వెంటనే ఆపేయండి. చాలా తక్కువ ధరకు దొరికే ఫుడ్ పై సందేహించండి. హైజీన్ లేని చోట్ల తినడం మానేయండి. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయండి. ప్రజల ఆరోగ్యంతో మరోసారి ప్రమాదకరమైన ఆట ఆడుతున్న షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చాయి. కుళ్ళిన దుర్వాసన వెదజల్లుతున్న మాంసాన్ని మార్కెట్లోకి పంపించేందుకు సిద్ధం చేస్తున్న ఈ దందా హైదరాబాద్ నగరాన్ని షాక్ కు గురిచేసింది.
హైదరాబాద్ లోని బాలాపూర్ పరిధిలో ఉన్న సలామీ ఇండస్ట్రీస్ పై పోలీసులు నిర్వహించిన మెరుపు దాడులు సంచలన నిజాలను బయటపెట్టాయి. పోలీసులు అధికారులు అక్కడ చేసిన తనిఖీల్లో బయటపడిన దృశ్యాలు నిజంగా గగ్గురుపొడిచేలా ఉన్నాయి. ఎటువంటి హైజీన్ లేకుండా ఈగలు ముసురుతున్న వాతావరణంలో మాంసాన్ని నిల్వ ఉంచడం, అదే మాంసాన్ని ప్రాసెస్ చేసి విక్రయానికి సిద్ధం చేయడం గుర్తించారు పోలీసులు. అయితే కేవలం చికెన్ మాత్రమే కాదు, మేక తలలు, జంతువుల వ్యర్థాలు, పాడైపోయిన మాంసం ఇవన్నీ భారీగా సీజ్ చేశారు. అత్యంత ప్రమాదకరంగా ఈ వ్యర్థాలను కూడా ఫుడ్ ప్రొడక్ట్స్ లో కలిపే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఇది ఇక్కడే ఆగిపోలేదు. ఈ కుళ్ళిన మాంసం ప్రధానంగా చిన్న హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వంటి చోట్లకు సరఫరా అవుతున్నట్టు సమాచారం. ఇక తక్కువ ధరకు వస్తుందని ఇలాంటి మాంసాన్ని కొనుగోలు చేయడం వల్ల తెలియకుండానే ప్రజలు తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇదొక్కటే కాదు, ఇతర కల్తీ దందాలు కూడా ఇలాంటి ఘటనలు ఒక్క బాలాపూర్కే పరిమితం కావు. దేశ వ్యాప్తంగా కూడా ఆహార కల్తీ కేసులు పెరుగుతున్నాయి. పాలు, పాల ఉత్పత్తుల్లో డిటర్జెంట్, యూరియా కలిపి పాల నాణ్యతను కృత్రిమంగా పెంచే ఘటనలు పలు చోట్ల బయటపడ్డాయి. ఇక మసాలా పొడుల్లో ఇటుక పొడి, సింథటిక్ కలర్స్ కలిపి మిర్చి, పసుపు పొడులను అమ్ముతున్న కేసులు ఉన్నాయి. వంట నూనెల్లో తక్కువ నాణ్యత కలిగిన ఆయిల్స్ ను మిక్స్ చేసి బ్రాండెడ్ ఆయిల్ గా విక్రయించడం జరుగుతోంది. ఇక స్ట్రీట్ ఫుడ్ కల్తీలు జరుగుతున్నాయి. పాత నూనెను మళ్లీ వాడటం, పాడైపోయిన పదార్థాలను రీయూజ్ చేయడం సాధారణమైపోయింది. నకిలీ ప్యాకేజింగ్ అంటే లోకల్ గా తయారు చేసిన ఫుడ్ ను బ్రాండెడ్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి అమ్మే మాఫియా కూడా పెరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రజా ఆరోగ్యంపై రాజీ పడేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇటువంటి యూనిట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే సలామీ ఇండస్ట్రీస్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి ఈ దందా వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ ను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ ఘటన మనకు ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది. అదేమిటంటే బయట తినేటప్పుడు అసాధారణ వాసన ఉంటే వెంటనే ఆపేయండి. చాలా తక్కువ ధరకు దొరికే ఫుడ్ పై సందేహించండి. హైజీన్ లేని చోట్ల తినడం మానేయండి. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయండి.